లాంటి ఉద్యోగాలను ఎప్పుడో ఒకసారి కాకుండా వార్షిక పద్ధతిలో ఎప్పుడప్పుడు ఖాళీలు ఏర్పడితే అప్పుడు నియమించాలనేటువంటి దృక్పథంతో కూడా సీఎం గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే యువత కాకుండా యువతలో నైపుణ్యాన్ని కనుక నింపినట్లయితే అనేక రకాలైనటువంటి ఇటీవల కాలంలో సీఎం గారు దావోస్ పర్యటన కానివ్వండి, జపాన్ పర్యటన కానివ్వండి, అజర్బైజాన్ పర్యటన కానివ్వండి, అందులో భాగంగా ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులను విదేశాల నుంచి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇవాళ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో విశ్వనగరాలతోని పోటీ పడేటువంటి స్థాయికి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ఆ స్థాయికి ఎగబాకడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏ నినాదంతో అయితే ఏర్పడ్డదో ఆ నినాదం కూడా మనందరికీ తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ప్రధాన ఆధారంగా చేసుకొని ఈ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఊపిరి పోస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన గత 11 సంవత్సరాలలో ఈ 3 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ కాన్ఫరెన్స్ లో కూడా విద్యార్థులకు, యువతకు ఉద్యోగిత స్థాయిని పెంచాలి, ఉద్యోగితను కల్పించాలి అనేటువంటిది తను అనేక సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ మత్తుకు, గాంజాయికి దూరంగా ఉండాలి. వాళ్ళను క్రీడల పట్ల, ఒక వ్యాపారాల పట్ల, డబ్బు సంపాదన పట్ల వారికి ఒక స్కిల్ డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటీవలి కాలంలో రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ కానివ్వండి, స్కిల్ యూనివర్సిటీ కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగిత విషయాలకు వస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.